33వ రోజు మీలారేప జీవన ప్రయాణం ఏంటో నిన్నటి కంటిన్యూలో చూద్దామా అండి. ఈ పాటంతా విన్న తర్వాత కూడా ఆమె ఇంకా కోపంతో ముడుచుకునే ఉంది. కనుక ఆమె అక్కడ ఇక్కడ అడుక్కు తెచ్చిన ఆహార పదార్థాలన్నీ కూడా నాకిచ్చి ముక్తసరిగా ఇలా అంది. నిన్ను సంస్కరించటం ఎవరికైనా అసాధ్యంగా ఉంది. నేను చెప్పింది ఏదీ నువ్వు చెయ్యవు, అయినా నిన్ను నేను వదులుకోకుండా ఉన్నాను. ఇప్పటికీ ఇవే ఉన్నాయి, తీసుకో, ఇంకా ఏమైనా దొరుకుతాయేమోనని ఆమె తిరిగి వెళ్ళబోతుంటే ఆమెను వెనక్కి పిలిచి, నా దగ్గరున్న అన్నపానీయాలు ఎంతకాలం సరిపోతాయో అంతకాలం నా దగ్గర ఆమెను అంటిపెట్టుకోవటానికి ప్రయత్నించాను. కారణం, ఆమెను నా దృక్పథాన్ని పూర్తిగా మన్నించుకోలేకపోతే నా దగ్గరే ఉన్నందువల్ల ఆమె మామూలుగా చేసే తగని పనులన్నా చేయకుండా ఉంటుంది కదా అని ఆశించాను. నా దగ్గర ఉన్నంతసేపు ఆమెకు కర్మ సిద్ధాంతం పదే 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 బోధించాను. చివరికి కొద్దో గొప్ప ఆమె మనసుకు అది నాటుకున్నట్లుంది. కారణం, అంతకు ముందు కంటే ఆధ్యాత్మిక జీవితంపై కొంచెం శ్రద్ధ చూపటం మొదలుపెట్టింది. సో మాస్టర్స్, చెప్పటం అనేది తెలిసిన వాళ్ళ డ్యూటీ అండి. అందుకోవటం అందుకోలేకపోవటం అనేది ఎదుటి వాళ్ళ స్థాయి. అందుకోలేకపోతున్నారు అని వాపోవాల్సిన అవసరమూ లేదు. ఇప్పుడు ఎవరైతే మారతారో, సత్యం వైపు మొగ్గు చూపుతూ సత్యాన్ని అంటిపెట్టుకుంటూ సత్యంగా ఉంటారో, రేపటి సత్యయుగానికి వీళ్ళే బాటలవుతారు. అందుకే పత్రిజీ ఎక్కువ ధ్యానము అంటారు. కారణం ఏంటంటే, ఒక్క ధ్యానం చేస్తే చాలండి. అసలు ఏది మన ఆత్మ డిజైనింగ్ చేసుకొని వచ్చిందో అది ఇక్కడ క్లియర్ అయిపోతుంది. ఎవరికి ఏమి తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ ఆత్మకి మాత్రం అన్నీ తెలుసు. తానేంటి, గడిచిన జన్మలు, ఇప్పటి పరిస్థితి, ఇప్పుడు తానేంటి చేయాలి, అన్నీ తెలుసండి. 2 వేస్ ఉన్నాయండి. ఒకటి, గురువు కావాలి అంటూ గురువు పాదాలనే పట్టుకొని ఎన్ని జన్మలో గడిచిపోవటం అనేది ఒక దారి. గురువు చెప్పిన మాటని పట్టుకొని ఆ గమనంతో పయనిస్తూ గమ్యాన్ని చేరుకోవటం రెండో దారి. మొదటి దారి విలువలేని జీవితం, రెండవ దారి విలువ తెచ్చే జీవనం. మనకి వెలుగునిచ్చే, అంటే ఆత్మకి వెలుగునిచ్చే గమనమనే చెప్పాలి. ఎందుకంటే మాస్టర్స్, ఇప్పుడున్న పరిస్థితి చాలా సులువుగా ఆధ్యాత్మికంగా ఎదగొచ్చు, కానీ ప్రయత్నం చెయ్యాలి. ఎంతకీ అండి, ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతికినంత కాలము మనిషి ఓడిపోతూనే ఉంటాడు. అనుకుంటాడు నాకు వాళ్ళున్నారు వీళ్ళున్నారు అనేది ఎలా ఉంటుందంటేనండి, ఒక శక్తిని ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది, అంతవరకే అది. ఆ శక్తి ధైర్యము మనలో తెలియని ఒక ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని, తృప్తిని ఇస్తుంది, ఒక సేఫ్టీనెస్ ఉన్నది అనే ఫీలింగ్ని ఇస్తుంది. కానీ మాస్టర్స్, నాకు నేనున్నాను, నాతో అండగా విశ్వం ఉంది అనుకోండి, అప్పుడు మీలోని శక్తి మీకు ఉన్నతీకరించబడి మీరు ఉన్నతులవుతారు. పత్రిజీ నేర్పించింది, తెలియజేసింది ఒక్కటే మాస్టర్స్, ఇండివిడ్యువాలిటీ. ఉద్ధారాత్మనేమాత్మానం. భగవద్గీత చదివాము, భగవద్గీత అంటూ అనేవాళ్ళని చూస్తే కొంచెం జాలనిపిస్తుంది కూడా. ఎందుకంటే భగవద్గీత చదివాము అని చెప్పటం, గొప్పగా ఫీల్ అవటం గొప్పేనండి. కానీ దాన్ని ఆచరించాము అని చెప్పే వాళ్ళ కోసం భగవద్గీత కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. తనకి ప్రతిరూపము ఎవరా అని తాను నిరంతరం వెతుక్కుంటూనే ఉంటుందండి భగవద్గీత కూడా. చదివి వదిలేయకూడదు. ఈవెన్ ఈ బుక్ రీడింగ్ అయినా అంతే మాస్టర్స్. ఇక్కడున్న జ్ఞానం మనకు అవసరమైతే తీసుకోవాలి. మీలారేప అన్ని మదనాల్ని మదించి చివరికి ఆధ్యాత్మిక మదనంలోకే వెళ్ళాడు. ఎవరైనా చివరికి ధ్యానానికి
రావాల్సిందే. అదేదో ఇప్పుడు వస్తే తక్కువ టైంలో ఎక్కువ ఎదిగే శక్తి ఇప్పుడు ప్రవహిస్తున్నది. భగవంతుడు ఇంకింతకన్నా ఏమిస్తాడండి? చిన్న చిన్న ఈ ట్రైన్ ఎక్కడానికి, బస్సు ఎక్కడానికి, దోమలు పోవటానికి, చీమలు రాకుండా ఉండటానికి వీటికా అండి భగవంతుడు? భగవంతుడు అంటే ఎంత గొప్ప ఫిగర్ అది, రూపం అది. చెప్పాలంటే భగవంతుడికి రూపం లేదు, కాంతే. షిరిడి సాయిబాబా అయినా, కబీర్ అయినా, సత్యసాయిబాబా అయినా, జిల్లెలు మూడమ్మని ఎవరైనా ఈ భూమి మీదకు వచ్చిన వాళ్ళు తరువాత కూడా మనల్ని వాళ్ళని రూపంగానే తలుచుకుంటున్నామంటే మనం అక్కడికి పరిమితమైనట్టు. ఈ దేహాన్ని వదిలేసినాక ఏం మిగులుతుందండి? ఆత్మ కాంతి రూపంగా మిగులుతుంది. కాంతి రూపంగా ఎవరైతే ఆ దైవాన్ని దర్శిస్తారో అదేనండి ధన్యత చెందటం అంటే. భగవంతుడు కోరుకునేది నిరాకారమైన కాంతి స్వరూపమైన తనని, ఉనికిని తెలుసుకోవటమే మాస్టర్స్. ఆ చైతన్యాన్ని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకోవటమే. చాలామంది అంటూ ఉంటారు, ఎన్ని కొటేషన్స్ చెప్పండి, ఎన్ని చెప్పండి వినరు అని. పోనివ్వండి, విననాళ్ళు వినరు, వినేవాళ్ళు తప్పకుండా ఉంటారు. ఎంతమంది స్పందిస్తున్నారు, ఎంత ఆనందం కలుగుతున్నది. ఇటీవల లైట్ వర్కర్స్లో నాది ఒక క్లాస్ వచ్చింది మార్నింగ్. ఆ క్లాసు నాకే చాలా నచ్చిందండి. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నా ద్వారా వచ్చే ప్రతి మాట నేను మేల్కోవాల్సింది, నేను తెలుసుకోవాల్సింది అని. నేను చాలా విషయాలు తెలుసుకున్నాను ఆ క్లాస్లో. వస్తున్నది నా ద్వారానే. నిజంగా ఇప్పటి వరకు నా క్లాసెస్లో అంత స్పీడ్గా రిసీవ్ చేసుకున్నది కూడా ఈ క్లాస్ అనే చెప్పాలి. కారణం అక్కడ సత్యాలు బయటికి వచ్చాయి. సత్యాన్ని అందరూ ఇష్టపడతారు, కానీ ఆచరించడానికి ఎవరు ఇష్టపడరు, మద్దతు ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే సపోర్ట్ చేసేది ఆవగింజంత. ఆవగింజంత సపోర్ట్ని అనంతమైన అసత్యం తొక్కిపడేస్తుంది, భయం. సో అండి, భయం నుండి, వీటన్నిటి నుండి ఎప్పుడైతే మనిషి బయటకు వస్తారో ప్రతి ఒక్కరూ ఒక మేలా రేపు అవ్వగలం కదండి. కాదనగలరా? ఓకే మాస్టర్స్. ఆమె భర్త చనిపోయాడట. ఆ సమయంలో ఒకనాడు దుర్మార్గులైన మా పినతల్లి ఆ ప్రదేశానికి వచ్చింది. అప్పటికి మా పట్ల ఆమెకున్న ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆమె భర్త చేసిన అన్యాయం పట్ల ఆమెకు ఎంతో పరితాపం కలిగింది. అందువలన ఆమె జడల బర్రెల్లాగా ఒక బండి నిండా వస్తువులు వేసుకొని తీసుకొచ్చింది నా కోసం. విచారించుకుంటూ చివరికి గుహ క్రిందగా ఉన్న గ్రామానికి చేరుకుంది. బండిని, దానిపై బరువులను గ్రామంలో వదిలి తాను మోయగలిగినన్ని వస్తువులను తీసుకుని ఆ కొండపైకి ఎక్కింది. మొదట నా సోదరి పేట ఆమెను చూచింది. తర్వాత ఆమె పెద్ద గొంతుతో, మన బాధలన్నిటికీ కారణమైన మన పిన్ని వస్తున్నది. ఆ దుర్మార్గురాలతో మనకు ఎటువంటి సంపర్కం పెట్టుకోవద్దు. ఆ మాట అంటూ గుహకు అవతలి బాటకు మధ్య ఉన్న అగాధంపై వేసి ఉన్న చిన్న వంతెని నివతలికి లాగివేస్తుండగా మా పిన్ని అగాధం దాకా వచ్చి అక్కడ నిలిచిపోయి, అమ్మ ఈ పేట, ఆ వంతెనను తొలగించవద్దు, వృద్ధురాలినైన మీ పిన్ని అవతలకు రాదలుచుకున్నది అన్నది. ఎంతో కోపంగా పేట, నీవు వస్తావనే నేను తీసేస్తున్నానన్నది. అప్పుడు మా పిన్ని, నువ్వు ఇలా మాట్లాడుతున్నందుకు, అలా చేస్తున్నందుకు నేను నిన్నేమీ తప్పు పట్టడానికి రాలేదు. నేను మీ ఇద్దరికీ చేసిన అన్యాయానికి దుఃఖపడుతున్నాను. నువ్వు ఆ వంతెనను మళ్ళీ వేయి. ఒకవేళ నువ్వు ఆ వంతెన వేయకపోతే నేను వచ్చానని మీ అన్నతో చెప్పు అంది. సరిగా నేను ఆ సమయానికి అక్కడికి వచ్చి మా వైపు ఉన్న ఎత్తైన గుట్ట మీద కూర్చున్నాను. అవతలి నుంచే మా పినతల్లి నాకు నమస్కరించింది. తనను అవతలి వైపుకు రానిచ్చి నాతో మాట్లాడటానికి అవకాశం కల్పించమని అర్థించింది. సాధకుడైన నేను ఆమె అభ్యర్థనను మన్నించాలనుకున్నాను. నిజంగా ఆమె తాను చేసిన పనులకు పరితాపం చెంది ఉండవచ్చు కదా. పైగా నేను ఆమెకు కొన్ని స్వచ్ఛమైన ధర్మాలను బోధించవలసి ఉంది.
అందుకని ఆమెతో ఇలా చెప్పాను. చెప్పాలంటే మాస్టర్స్ మనల్ని మాటలతో చేతలతో మరి ఇంక ఏ విధంగా నష్టపరిచినా మనము మౌనం ఎప్పుడైతే పాటిస్తామో, ఒక మీలా రేపాల ఎప్పుడైతే ఉండగలుగుతామో అవతలి వాళ్ళు ఒకనాటికి ఇలానే వస్తారు, తప్పకుండా వస్తారండి. ఎందుకంటే మాస్టర్స్ జీవిత సమయంలో చివరి క్షణాలైనా వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలుస్తుందండి. ఆ తప్పును సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తారు. తప్పకుండా ప్రతి మనిషి జీవితంలో వస్తుంది. చెప్పాలంటే మా అత్తగారు బ్రతికి ఉన్నంతకాలం నా విలువ తెలిసినా కూడా ఆమె ఎప్పుడూ కనబరచలేదు. అత్తగారి హోదాలోనే ప్రవర్తించేవాళ్ళు. నేను మాత్రం మా అమ్మ ఒక్క మాట చెప్పారు. ఆమెకి ఆడపిల్లలు ఇప్పటి వరకు ఆమె ఎంతో చేశారు, వెళ్ళిపోయారు. నువ్వు ఆమెని బాగా చూసుకోవాలి అని. చాలామంది నేను వచ్చిన తర్వాత నీకు బాగా ఒళ్ళొచ్చింది పద్మ, నీ కోడలు పెట్టికి అన్నారు. ఆమె నవ్వుకున్నారు, అంతవరకేనండి. కానీ ఆమె నా ప్రేమని సరిగా తీసుకోలేకపోయారు. ఎందుకంటే సహజమైన పుట్టుకతో వచ్చిన గుణాలు, కుటుంబ వాతావరణం, పక్కన బిడ్డల యొక్క ఏమో అనాలి, ఒత్తిడో ఏమో అవ్వచ్చండి. సహజంగా ఆమెకే లేదు చెప్పాలంటే. మేబీ ఈరోజు నేను ఇలా ఉండటానికి కారణం ఆమె అయి ఉంటే కనుక ఆమెకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆమెని ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్స్, చివరి టైంలో ఆమెకి నా మీద ప్రేమ కలిగింది. అది నా దగ్గర వ్యక్తపరచలా. అక్కడ తనకి కేర్ టేకర్గా ఉన్న అమ్మాయికి, అక్కడ తన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర వ్యక్తపరుచుతూ ఉన్నారు. అనిత ఇలా చేసేది, ఇది బాగుండేది, అది బాగుండేది అనేసి. ఆమెకు మా అమ్మ ఒకటి చెప్పారండి, నువ్వేం చేసినా పెద్ద ఆవిడకి పంపించు అని. పంపించేదాన్ని. కానీ మా మరిది ఏం చేసేవాడంటే, ఎక్కడ ఆమె నాకు దగ్గరైపోయి మా కుటుంబానికి దగ్గరై ఆమె దగ్గర ఉన్నది మాకు ఇచ్చేస్తారేమో అని, ఆ పేరు మాకు వస్తుందేమో అని నేను పంపించిన ప్రతి దాని ఫుడ్కి తనకేదో అయినట్టు ఆమె ద్వారా నాకు చెప్పిస్తాం జరుగుతూ ఉండేది. వీళ్ళేంటంటేనండి, వీళ్ళ నేచరు తొందరగా ఒకళ్ళ మీద అపవాదు వేస్తారు. ఆమెకేదన్నా అయితే నేనే చంపేశానంటారు కూడా. నా హస్బెండ్ అన్నారు, నీకు ఇదంతా అవసరమా? వాళ్ళు రిసీవ్ చేసుకునే స్టేజ్లో లేదు, రేపు ఏదైనా నీ మీదకే వస్తుంది, ఇక నీ ఇష్టం అన్నారు. ఏం చేయాలి మాస్టర్స్ అప్పుడు నేను? సో ఎందుకంటే అండి, చివరి టైంలో ఆమె కోరుకున్న ఫుడ్ ఆమె తీసుకోలేకపోయారు. రోజు కారము, ఏదో ఉప్మా, ఇవి అవే తింటూ ఆమె కడుపు మంటగా ఉందన్నప్పుడు నేను తల్లడిల్లిపోయా. అది మనం చెప్పిన కోడల స్టేజ్లో ఎవరు నమ్మరండి, అది మన సహజ స్థితి. కానీ ఆమె ఆహారం కోసం అలమటించారు. ఆమె వెళ్ళిపోయినాక ఇప్పుడు గోడల మీద, గొబ్బెల మీద ఆహారం పెడుతున్నారు, అదే ఆహారం. మరి ఆమె ఉన్నప్పుడు మంచిగా పెట్టుంటే ఎంత బాగుండేది. చివరి సమయంలో ఆమె తెలుసుకున్నప్పటికీను ఆమె చేయాల్సినవి కొన్ని చేస్తానని చెప్పి చేయకుండానే వెళ్ళిపోయారు. కారణం ఈ చుట్టూ ఉన్న బిడ్డల వల్ల. సో అండి, తప్పకుండా తెలుస్తుంది మాస్టర్స్. కాకపోతే బాబా చెప్పినట్టు శ్రద్ధ, సబూరి అనేది మన దగ్గర ఉంటే మనం తప్పకుండా మీలారేపు అవుతాము. మనల్ని బాధించి కష్టపెట్టిన వాళ్ళు తప్పకుండా ఫేస్ చేస్తారండి. మనం కోరుకోక్కర్లే. ఇక్కడ ఒక విషయం ఉంటుంది, వాళ్ళు మన ఎదుగుదలకి కారణం అవుతామని ఒప్పుకొని వచ్చి ఉంటే వాళ్ళకేం కాదు. వాళ్ళల్లో ఇలాంటి పరివర్తన చెందింది అంటే అది అక్కడ వాళ్ళు కర్మ అంటూ ఏయో పులిమేసుకోకూడదండి ఊరికేను. వాళ్ళ అనుభవము, ఆత్మ సహజ స్థితి ఉంటుంది, వాటి ప్రభావం కూడా మన మీద పడినప్పుడు ఇలాగే పరివర్తన చెంది వస్తారు. మా అత్తగారు పరివర్తన చెందారు, కానీ ఉపయోగపడలేదు. ఆమె మరణించే ముందు రోజు
నేను ధ్యానంలో కూర్చుంటే ఆమెకి అక్కడ పడుతున్న బాధకి వెళ్ళిపోవాలనుంది. మీ ఇష్టమండి, మీ నిర్ణయం అది అని మర్నాడు తెలీదు మాస్టర్స్. నేను నా కూతురు వెనకమాల మాట్లాడుకుంటూ తిరుగుతున్నాం. ఒక్క నిమిషం, నేను నాయనమ్మ దగ్గరికి వెళ్ళొస్తా అని గబగబా వెళ్ళిపోయానండి. నాకే తెలియలేదు అదంతా. ఆమె 2 చేతులు పట్టుకొని, మీరు ఎలా ఉన్నారు, ఎందుకు అరుస్తున్నారు, మీకు ఏంటి బాధ, అసలు ఏం కావాలి, అట్లా ఎంతో మాట్లాడాను ప్రేమగా. ఆమె చెప్తున్నాను కదండి, పక్కనున్న ప్రజెస్కి నాకేమీ వద్దు అంటున్నారు. నా పట్ల ఆమె ప్రేమ వ్యక్తం చేయలేకపోతున్నారు. కానీ నేను ఆమెకి ప్రేమనిచ్చా ఆ చేతులు పట్టుకొని. మర్నాడు ఆమె రిలీవ్ అయ్యి వెళ్ళిపోయారు మాస్టర్స్. ఆ వెళ్ళిపోయే ముందు కూడా అలానే వెళ్ళిపోయానండి ఆమె దగ్గరికి. కానీ ఆమె కళ్ళు తెరుస్తూ మూస్తూ ఇలా ఉంటే నిద్రపోతున్నారనుకున్నాను. కానీ నేను పైకొచ్చిన పావుగంటకే వెళ్ళిపోయారు అని చెప్పి మాకు పిలుపు వచ్చింది. ప్రతిదీ ఒక కార్యకారణ బంధము సంబంధం ఉండే తీరుతుందండి. ఉన్న 4 రోజులు 4 కాసుల కోసం కొట్టుకు చావకుండా వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రారు. నా కూతురు ఏడవటం నేను ఎప్పుడూ చూడలేదండి. తన ఊహ తెలిసిన దగ్గర నుండి అసలు ఎప్పుడు నేను కొట్టినా కూడా ఏడ్చేది కాదు. వాళ్ళ నాన్నమ్మ చనిపోయినాక ఇంకా నాయనమ్మ తిరిగి రాదుగా అమ్మ అంటూ ఏడ్చింది. అది ప్రేమ కన్నీటి రూపంలో, దుఃఖం రూపంలో వచ్చింది. ఆ ప్రేమ కావాలి మాస్టర్స్. ఎందుకండి అందరం వెళ్ళిపోతాం, ఎవ్వరు ఈ భూమి మీద ఉండరు. భూమి ఏమి ఉంచుకోదండి ఎవరిని, తుడిచిపెట్టి అవతల పారేస్తుంది. ఉన్న 4 రోజులు స్నేహమైన, బంధాలైన, బంధుత్వాలైన, కొంచెం ప్రేమ, అంతే కదండి. ఆస్తులు ఇవేవి మనతో రావని అందరికీ తెలుసు. ఉన్న 4 రోజులు ఈ 4 కాసుల కోసం కారాటాలు, పోరాటాలు, కొట్టుకోటాలు, చంపుకోటాల కన్నా ఆ ప్రేమను అనుభూతి చెందితే అసలు ఈ కాసులు ఆ ప్రేమ ముందు ఎందుకు పనికిరావండి. ఐ రైట్ మాస్టర్స్? మళ్ళీ రేపటి రోజున కలుద్దామా? థ్యాంక్ యూ.